హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ ఆలుగడ్డ. ఓకేనా? ప్రాసెస్ అనేది నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె అయితే పెట్టినాను. కర్రీకి సరిపడా ఆయిల్ అయితే ఇప్పుడు నేను వేస్తున్నాను. గిన్నె వేడెక్కింది. ఫోర్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుందాము. 1 ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ మనం మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయినాయి. నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ కాలీఫ్లవర్ యాడ్ చేస్తున్నాను. ఆలు అంటే అందరికి ఇష్టం కదా, సో అందుకనేసి నాకైతే ఇంకా విపరీతంగా ఇష్టము ఆలుగడ్డ. అందుకనేసి ప్రతి దాంట్లో నేనైతే ఆలు లేనిది కర్రీ అయితే చెయ్యను. ఇప్పుడు కాలీఫ్లవర్ ఆలుగడ్డ యాడ్ చేసినాను కదా, ఇప్పుడు ఇది మంచిగా మనము ఆయిల్లో ఉడికించుకోవాలి. ఎందుకు అనంటే కొంచెం ఆయిల్లో ఇది ఉడికిస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇందులో ఉన్న వాటర్ అనేది కూడా మంచిగా తగ్గుతుంది, మంచిగా ఉడుకుతుంది, పచ్చి పచ్చిగా స్మెల్ అయితే రాదు. ఓకేనా? ఆలుగడ్డ అంటే మీకు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఎలాంటి డిషెస్ కావాలో కూడా మెసేజ్ చేస్తే నేను ఆ డిషెస్ అనేది ప్రిపేర్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడైతే మనం ఒక డక్కన్ పెట్టి ఇప్పుడైతే ఉడికించుకుందాము. ఇప్పుడు 10 మినిట్స్ నుంచి నేను ఇట్లా ఆయిల్లో అయితే ఉడికించినాను కదా, ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఆయిల్లో మంచిగా ఫ్రై అయినాయి. వాటర్ అయితే లేకుండా మంచిగా ఇట్లా ఆయిల్ అయితే పైకి వచ్చింది. ఓకేనా? ఇప్పుడు స్పైసెస్ అనేది యాడ్ చేసుకుందాము. ఫస్ట్ అయితే అల్లం పేస్ట్ వేసుకుంటున్నా 1 స్పూన్. కొబ్బరి పొడి అయితే నేను వేస్తాను. ఇందులో కొంచెం మసాలా వేస్తే బాగుంటుంది. హెవీ మసాలా కాదు, లైట్గా. ఇది చిన్న స్పూను, నేను ఒక 4 స్పూన్స్ వేస్తున్నాను. నెక్స్ట్ పసుపు 1 స్పూను. కారము 2 స్పూన్స్. ధనియాల పొడి కొంచెం, ధనియాల పొడి అయితే ఎక్కువే వేసుకోండి, గ్రేవీ అయితే చిక్కగా వస్తుంది. నేను 3 స్పూన్స్ వేస్తున్నాను. నెక్స్ట్ సాల్ట్ అయితే మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేను 2 స్పూన్స్ వేస్తున్నా. కొంచెం గరం మసాలా కూడా మనము వేసుకోవాలి. సో నేనైతే కొంచెం గరం మసాలా అయితే వేస్తున్నా, 1 స్పూన్ వేస్తున్నాను. ఎందుకు అనంటే కొంచెం టేస్ట్ వస్తుంది, అందుకని చెప్పేసి. తర్వాత 2 టమాటాలు, కలమ, కొత్తిమీర, 1 పచ్చిమిర్చి, ఇవి కూడా యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి మంచిగా మనము మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. అప్పుడు ఈ స్పైసెస్ అనేది కర్రీకి మంచిగా ముక్కలకు అన్నిటికీ పడుతుంది. ఇప్పుడు ఇట్లా మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ అయితే మనము మూత పెట్టి మంచిగా ఆయిల్లో అయితే కంప్లీట్గా మంచిగా ఉడికిద్దాం. ఇప్పుడు స్పైసెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత నేను ఇట్లా ఒక 5 మినిట్స్ అయితే మంచిగా ఇట్లా ఫ్రై అయితే చేస్తున్నాను. ఓకేనా? స్పైసెస్ అనేది అన్నీ కర్రీకి పట్టుకోవాలి కదా, అందుకనేసి. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయితే ఆయిల్లో అయ్యిందో కర్రీ. చూడండి, ఇట్లా ఆయిల్లో ఉడకబెడితే కర్రీ అనేది సూపర్ టేస్టీగా అవుతుంది. కొంచెము
కర్రీ అయితే మనకు ఆయిల్లోనే ఉడకాలి. ఉడికితే అప్పుడు పచ్చిగా స్మెల్ అనేది రాదు. ఓకేనా. ఇప్పుడైతే కర్రీ ఇట్లా మంచిగా అయితే ఫ్రై అయితే చేసినాను. ఓకేనా. ఇప్పుడు మనము కర్రీకి తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఆలుగడ్డ, కాలీఫ్లవరు అవి ఉడకాలి కదా. కొంచెం పెద్ద పెద్ద ముక్కలు అయితే నేను కట్ చేసినాను. చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే ఏంటంటే మెత్తగా ఉడికిపోతుంది, మంచిగా తిన్నట్టుగా అనిపించదు ముక్కలు ముక్కలుగా. అందుకనేసి నేనైతే ఇట్లా మీడియంగా కట్ చేసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు మనము ఒక మూత పెట్టి, ఇప్పుడు వాటర్ యాడ్ చేసినాను కదా, ఇప్పుడు మూత పెట్టి ఉడికిస్తాను. ఓకేనా. కంప్లీట్గా ఉడికియాలి. ఓకేనా. మళ్ళా మధ్యలో వేయాల్సిన పదార్థాలు కూడా ఏమైతే లేవు, నేనైతే అన్నీ యాడ్ చేసినాను. ఇప్పుడు కర్రీ అయితే కంప్లీట్గా ఉడికిస్తాను. ఉడికిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడు వాటర్ అయితే పోసి మనము కర్రీ అనేది ఉడికిస్తున్నాను కదా. ఇప్పుడు ఆయిల్ అయితే చూడండి మంచిగా ఇట్లా పైకి అయితే తేలింది. ఓకేనా. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకుందాము కర్రీ ఉడికిందా లేదా అనేసి. ఆలు చెక్ చేద్దాం. ఆలు అయితే పర్ఫెక్ట్ ఉడికిపోయింది. గోబీ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఓకేనా. ఇప్పుడు నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. చూడండి ఎటువంటి మసాలాలు వేయకుండా సింపుల్గా ఎంత మంచిగా గ్రేవీ అయితే వచ్చిందో చూడండి. గ్రేవీ ఎంత చిక్కగా ఎంత బాగుందో. ఓకేనా ఫ్రెండ్స్. మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.